ఇంట్రెస్ట్ చేసుకో. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. లింగన్న నీ గురించి అంటే చెప్పు. నా గురించా? ఏం లేదా చెప్తా త్వరగా చెప్పు. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నాను. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ABSP లో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ వర్క్ చేస్తున్నాను. ఓకే. 1 or 2 months లో మళ్ళీ ప్రమోషన్ వస్తుంది రిజర్వ్ ఇన్స్పెక్టర్ RIగా. ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నా. ఫ్యామిలీ మొత్తము అమ్మ నాన్న నా కర్నూలులో ఉంటున్నాను, అంటే కోడన్లో దగ్గర. ఓకే ఓకే. జస్ట్ మిస్ ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతం 10th క్లాస్కి వచ్చాడు, చిన్న అబ్బాయి 6th క్లాస్కి వచ్చాడు. ఇద్దరు అబ్బాయిలే. ఓకే. థ్యాంక్ యూ లింగన్న. యూ జస్ట్ మిస్ ద ప్రోగ్రామ్. ఓకేనా? ఓకే ఓకే. అన్ని ఫోటోస్ వీడియోస్ పంపిస్తాము, వీడియో మిక్స్ చేసి పంపిస్తాము స్టూడెంట్స్ లో. మీకు ఎవరు వచ్చినప్పుడు కొంచెం రెస్పాండ్ ఇవ్వు. మీ పోలీసులు రెస్పాన్స్ ఇవ్వరు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చేసి ఓపీ తీసుకొని ఇంటర్ ఫ్రెండ్స్ కి ఓపీ ఫ్రీ. ఇంకా పని ఇంటర్ ఫ్రెండ్స్ కి ఓపీ ఫ్రీ తీసుకోవాలి మన కోసం. ఫీజు ఫస్ట్ ఎవరైనా డాన్స్ చేసుకోవాలి. అంటే మనకు ఇప్పుడు స్టార్ట్ అయ్యొచ్చు, మన పెద్దవాళ్ళు ఇంట్రొడ్యూస్. ఎలాంటి ఒకవేళ గైడెన్స్ కావాలన్నా, ఏమైనా అడ్మిట్ కావాలన్నా, ఏమన్నా ఇప్పుడు స్ట్రోక్ వచ్చిందా, హార్ట్ అటాక్ వచ్చిందా, గైడెన్స్ కావాలన్నా, అక్కడ వాడుతున్న వాళ్ళు ఉంటారు కదా, షుగర్ బీపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమైనా ట్యాబ్లెట్స్ కావాలన్నా నాకు శాంపుల్స్ వస్తూ ఉంటాయి. ల్యాబ్ కాదు చెప్తాను ఫస్ట్. ఓకేనా? శాంపుల్స్ కావాలా, ఏదైనా సరే షుగర్ బీపీ ఇలాంటివి నా కాడ ఉన్నా అరేంజ్ చేస్తాను, లేదా వేరే వాళ్ళది ఉన్నా అరేంజ్ చేసి మనకి అయితే మన ఫ్రెండ్స్ కోసం గ్రూప్లో షేర్ చేసిన ఐ విల్ అరేంజ్ ఫ్రమ్ మై సైడ్. ఓకేనా? అట్లా ఒక ల్యాబ్ కూడా ఉంది, టెస్ట్లు బాగా తక్కువ రేటుగా చేద్దాం. అన్ని టెస్ట్లు అంటే రియేజెంట్స్ అవి కావాలండి, కాబట్టి కావాల్సి కాబట్టి మేడం చూసేది కదా. సరే మేడం ఓపీ ఫ్రీ ఇవ్వాలన్నారు, కన్సెషన్ ఇస్తారులేండి. ఓకేనా మేడం? శాంపుల్స్ మేడం కూడా ఫ్రీ ఇస్తారు. ఓకేనా? అలా ఏదైనా కావాలంటే ఫ్రమ్ మా సైడ్ ఐ విల్ ఇష్యూ. ఓకేనా? కాకుండా ఏదో రకంగా ఇప్పుడు పొలిటికల్గా అయినా పని కావాలంటే వీళ్ళు పట్టుకోవచ్చు, మన చెక్ని పట్టుకోవచ్చు, ఎవరో పని ఆర్డబ్ల్యూఎస్ పని అంటే ఆయన పట్టుకోవచ్చు. అంటే మనము ఒక ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట ఈ మీటింగ్ అనేది. ఏదో ఒకటి మనం నెక్స్ట్ ఉపయోగం ఉంటే మనం టచ్లో ఉంటాం. ఇప్పుడు గడ్డి డిజైన్ కావాలంటే మనం అవన్నీ అడగవచ్చు, మనము డిస్కౌంట్ రేట్లు ఇస్తాడు. అలాగే ఏదో రకంగా ప్రతి ఒక్కరు మనం ఏదో రకంగా యూజ్ కావాలా, అంటే ఒకరినొకరు యూజ్ అయినాం అనుకో ఈ రిలేషన్ అయితే అట్లే మనం కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట. లేకపోతే మళ్ళీ 10 years అప్పుడు కలిసాను అప్పుడు. నేను గడ్డి డిటర్జెంట్ అండి, RSP లిమిటెడ్ కంపెనీ అది. సో కాన్పూర్లో ఉంటుంది, యూపీ. ఈ కంపెనీ నేను యాజ్ ఏరియా మేనేజర్గా ఏపీ అంతా తిరుగుతా ఉంటాను. యాజ్ ఏరియా మేనేజర్గా మొత్తం ఏపీ అంతా తిరుగుతా ఉంటాను. సో నేను అంతా మన దగ్గర ఎంతమంది టీం ఉన్నారు, ఆ టీం కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా మానిటర్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ మంత్ నేను జాబ్ రిజైన్ చేసి ఓన్గా బిజినెస్ ట్రేడింగ్ మార్కెట్కి నేను సెట్ అవుతున్నాను.
ఎందుకంటే నేను సెల్ఫ్ డ్రైవింగ్ ఒక్కనే దాదాపు 1400-1500 కిలోమీటర్లు 1 వీక్ తిరుగుతా ఓన్లీ డ్రైవింగ్. లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయింది. సో యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు కాలు కూడా ఇరిగిపోయింది, ఇందులో రాడ్ కూడా ఉంది. సో సెల్ఫ్ డ్రైవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు అప్పుడప్పుడు పెయిన్ ఎక్కువ స్టార్ట్ అవుతుంది. సో లైఫ్ కొద్దిగా రిస్క్ లేకుండా నాకున్న ఎక్స్పీరియన్స్ని దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కొత్తగా ఇప్పుడు మళ్ళీ ట్రేడింగ్ మార్కెట్కి వెళ్తున్నాను. నా దగ్గర పెద్ద షాప్ ఒకటి ఉంటుంది. సో అది షరీఫ్ నగర్లో ఓపెన్ చేసి పెట్టాను నేను. అంతా జిఎస్టీ మొత్తం ఆన్లైన్ బిల్లింగ్లోనే ఉంటుంది. ఇందులో ల్యాండ్రీ అంటే ఇందాక గడి డిటర్జెంట్, ఇది వాషింగ్ మిషన్ పౌడర్, అలాగే వాషింగ్ మిషన్ లిక్విడ్ కూడా ఇది దొరుకుతుంది. దానికి సంబంధించినది దాంతోపాటు సోప్స్ కూడా ఉంటాయి. సో హిందుస్థాన్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే సర్ఫ్ ఎక్సెల్స్ కానీ లిక్విడ్ ఏదైతే దొరుకుతుందో అది కూడా దొరుకుతుంది. డియోడెంట్స్ అదేదైనా కూడా స్ప్రేస్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవి కూడా దొరుకుతున్నాయి మన దగ్గర. సో నేను మీకు అన్ని గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. సో మీకు ఏదైతే మార్కెట్లో ఉంటుందో దానికంటే తక్కువ ప్రైస్లోనే మీకు అవైలబుల్ దొరుకుతుంది. సో ఎనీ టైం మీకు కాల్ చేయండి, ఒకటే నెంబర్లోనే ఉంటాను. ఎప్పుడైనా కూడా మీకు లింక్ ఛానల్ కూడా పంపిస్తాను నేను. సో దాన్ని యూట్యూబ్లో కూడా అడ్వర్టైజ్మెంట్గా నేను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను. సో ఎనీ టైం నా దగ్గర ల్యాండ్కి సంబంధించినది, డియోడ్రెంట్కి సంబంధించినది, తర్వాత ఫ్యాన్సీ ఐటమ్ ఏమైనా కూడా జనరల్ గ్రాసీ ఐటమ్ లేకుండా మిగతాకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి. నేను నెక్స్ట్ మంత్ వీ హ్యావ్ టు రిజైన్ టు 15th నెక్స్ట్ మంత్ 1 month నోటీస్ పీరియడ్ తీసుకొని నేను డ్రాప్ అవుతున్న జాబ్. సో నా హెల్త్ గురించి. సో నేను ఎందుకంటే ఒకటే కూతురే ఉంది, చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇక్కడ దాకా అక్కడ దాకా సంపాదించుకున్నాం చాలా ఇంకా. సో ఫైనల్గా నేను సెకండ్ స్టెప్ తీసుకుంటున్నా. ఇప్పుడు శంకర్ సింగ్ చెప్పినట్ల మనం ఒకరికొకరు హెల్ప్ కావాలంటే కూడా, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా డిఫరెంట్గా ఉంది మార్కెట్ కూడా. దానికి తగ్గట్టుగా నేను మీకు అవైలబుల్ ఉంటాను ఎనీ టైం. ఓకే అండి, థ్యాంక్ యూ వాలి. మీ షాప్ ఓపెనింగ్ పిలిచండి, వస్తాము. మరి మనం ఇప్పుడు 50 మంది ఉన్నాం, మనమే మన చేరుకోవచ్చు, బయట చేస్తాం మనం, అవునా కదా? ఇంకా ఎవరైనా ఇలా సర్వీసెస్ చేసేవాళ్ళు ఏదైనా మీ గురించి చెప్పుకోండి. గవర్నమెంట్ టీచర్లు అయితే పెద్దగా టీచర్లు మనకి ఎలా పడతారో వాళ్ళు చెప్పాలా? చెప్పాడు టీచర్లు అంటే వాళ్ళు ఫస్ట్ ఉంటారు, పిల్లలు బాగా పాస్ చేయండి. నిజంగా టీచర్లు కూడా పిల్లలు ఏ స్టాండర్డ్లో ఉన్నారో మనం తెలుసుకోవచ్చు. నా సబ్జెక్ట్ కెమిస్ట్రీ. సో 8th క్లాస్ 9th క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు ఎవరైనా 10th క్లాస్ వరకు కూడా చదువుతుంటే, సో ఒకసారి మా అబ్బాయిని చెక్ చేయండి ఏ స్టాండర్డ్స్లో ఉన్నాడు అని అన్నారనుకోండి, మేము ఈజీగా చెక్ చేసేసి సో ఈ స్టాండర్డ్స్ ఇంకా ఇవి చదవాలి, లేదా నేను ఏదైనా పాజిబిలిటీ ఉంటే అఫ్ కోర్స్ కొన్ని క్లాసులు అయినా కూడా తీసుకోవడానికి నేను కూడా రెడీ ఉన్నాను. సో అఫ్కోర్స్ వరకు నేను కెమిస్ట్రీ టీచ్ చేస్తాను. కాబట్టి ఆ స్టాండర్డ్స్ ఎట్లుంటుందంటే, మనం స్కూల్లో మార్కులను బట్టి బాగా చదువుతున్నాడని మనం అనుకుంటాం చాలా మంది కూడా. నిజంగా మనం ఓకేనా టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది కదా. సో మన అన్నం ఎత్తుకు పట్టుకుంటేనే పిల్లవాడు ఉడికిందా లేదా మనం ఏం చెప్తామో, పిల్లవాడు నాలెడ్జ్ ఉందా లేదా, అంటే కాంపిటేటివ్ పరంగా ఉందా లేదా మనం ఈజీగా చెప్పొచ్చు. కాబట్టి సో మేము యాజ్ ఏ టీచర్స్గా, నేను కెమిస్ట్రీ అలాగే మిగతా టీచర్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా అప్ టు ఇక్కడ మనం ఒకటే, మనము అందరం కూడా మళ్ళీ మర్చిపోకుండా ఉండగలగాలి అంటే కమ్యూనికేషన్ ఏదో ఒకటి అయితే ఉండాలి మన మధ్యలో. అది ఆ కమ్యూనికేషన్ కోసమైనా కానీ ఎస్ ఇది ఒక మా ఫ్రెండ్ ఉన్నాడు ఫోన్ చేద్దామని అనుకుంటే మన కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, లేకపోతే అక్కడితోనే అయిపోతుంది. సో కాబట్టి సో అలా కమ్యూనికేట్ అవుదాం, దానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. కోచింగ్ లేదు, ఏం లేదు. జీన్స్ ప్యాంట్ లాగా మీరు జీన్స్ ప్యాంట్ ఇస్తాను. జీన్స్ ప్యాంట్ వేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది. మా ఆయన ఎక్కువ అయ్యాడు కాబట్టి నాకు తెలుసు జీన్స్ ప్యాంట్ గురించి. మా పిల్లలు తక్కువే, కానీ ఆ ప్రభాస్ మేనేజ్ మైనింగ్ అంటే అప్పుడు కాలేజీ అర్థమేటివ్ ఉన్నప్పుడు ఇప్పుడేం లేదు. నాకు మాట్లాడాలి కన్నడాలి, తెలుగు మాట్లాడాలి. ఎందుకంటే కాಲೇಜಲ್ಲಿ ಟೀಚ್ ಮಾಡ್ತಿರ್ತಾರೆ ಕಂಪಲ್ಸರಿ ಕನ್ನಡ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಯೂಸ್ ಮಾಡಬೇಕು. ಇಲ್ಲಾಂದರೆ ವಿಲೇಜ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ. ಕಂಪಲ್ಸರಿ ಕನ್ನಡನೇ, ನೋ ತೆಲುಗು. తెలుగు మాట్లాడతారా, బట్ కాಲೇಜಲ್ಲಿ ವಿಲೇಜ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ. ಕಂಪಲ್ಸರಿ ಕನ್ನಡ ಲ್ಯಾಂಗ್ವೇಜಲ್ಲಿ ಮಾತಾಡಬೇಕು. ಪ್ರೈವೇಟ್ ಕಾಲೇಜ್ ಅಂದರೆ ಆ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ಗೆ ಅರ್ಥ ಆಗ್ತದೆ, ಬಟ್ ವಿಲೇಜ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ಗೆ ಟೀಚಿಂಗ್ ಮಾಡೋದು ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾಡಬೇಕು, ಪ್ಲಸ್ ಇಂಗ್ಲೀಷ್, ಬೋತ್ ಲ್ಯಾಂಗ್ವೇಜಸ್. ಇಂಗ್ಲೀಷ್ ಆ್ಯಂಡ್ ಕನ್ನಡ.
యాక్చువల్గా మా డాడీ లింగాయత్ కదా, వాళ్ళు మామూలుగా ఇంట్లో కన్నడ మాట్లాడతారు, బట్ ఇక్కడ నాకు కన్నడ రాకుంటుండేది. అక్కడికి పోయినాక నేర్చుకున్నాను. ఉంది కాబట్టి నేర్చుకున్నాను. యాక్చువల్ మా పిల్లలకి కన్నడ నేనే నేర్పించాను. నేను నేర్చుకొని మా పిల్లలకి నేర్పించిన. కాదు, యూట్యూబ్, గూగుల్, చాట్ జీపీటీ ఇవన్నీ లేవా? ఎట్లనే నేర్చుకోవచ్చు. ఏం లేదు, దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. గుణితాక్షర సారీ అది కన్నడలో మాట్లాడి అట్లా అట్లయిపోయింది. గుణితాక్షరాలు ఉంటాయి కదా, ఆ ఒక్కటి కొంచెం డిఫరెన్స్ అంతే. ఇప్పుడు సర్క్యులర్ వస్తుంది, సపోజ్ ఎగ్జాంపుల్ ఎట్లంటే క్లాస్కి సర్క్యులర్ పంపిస్తారు, అది కన్నడలోనే ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్ కదా, ఇంగ్లీష్లో ఉండదు. ఆరామైదిరా, ఆరామా, ಬೇಸೈದಿರಾ, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ, ఏరియాని బట్టి ఉంటుంది. ఒక వాట్సాప్ గ్రూప్ అబ్బో అంత లేదు, ఇంకేం డౌట్ సార్? సర్కులరా ఏం లేదు. సర్కులర్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఎవరన్నా అంటే నాకు కన్నడ అంత రాదు కదా, చదువుతాను ఓకే, చదవండి అంటే ఆ పిల్లలు మేడం నాకు రాదు నాకు చదవాలి, నేనే చదివి చెప్పాలి. మళ్ళీ ఆ పిల్లలు చదవరు కన్నడ. అంటే లాంగ్వేజ్ అట్లా పడిపోయింది. ఇక్కడ కానీ తెలుగు కానీ అక్కడ కన్నడ మాట్లాడడానికి అదేదో ఫీల్ అవుతారు పిల్లలు, బట్ అట్లే లేదు. ఫస్ట్ లాంగ్వేజ్కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎక్కడ ఉంటే అక్కడ, ఆంధ్రాలో ఉన్నా అంటే తెలుగు, కర్ణాటకలో ఉంటే కన్నడ, కంపల్సరీ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే. ఇంగ్లీష్ అంటే అబ్రాడ్ ఎక్కడికి పోయి ఇంగ్లీష్ పనికి వస్తుంది. మాధురి మేడంది అప్పటి నుంచి ఒకటే ఫ్లో స్టార్ట్ చేశానంటే గలగల గలగల మాట్లాడుతూనే ఉంటారు. అది ఎలా వచ్చిందంటే వాళ్ళ మదర్ ఉందన్నమాట. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము, వాళ్ళ అమ్మ కూడా స్టార్ట్ చేసిందన్నమాట. ఒకసారి వెళ్తే ఇలా ఆల్మోస్ట్ చూపిస్తా ఉంది, చూపిస్తుంది స్టార్ట్ చేసింది. ఇంకా మాకు నాన్ స్టాప్ గా వాళ్ళ అమ్మ మాట్లాడుతూనే ఉంది. అప్పుడు నేను ఓహో ఈ మాధురి మాట్లాడేది వాళ్ళ అమ్మ నుంచి వచ్చింది, గలగల గలగల నాన్ స్టాప్ గా. కన్నా పెద్ద కొడుకు మాట్లాడేవాడు సైలెంట్, నా చిన్న కొడుకు నాలా వాడు బెస్ట్ అదృష్టవంతుడు. ఒక్కరన్నా ఉండాలి కదా చిన్న కొడుకు. ఆయనకి మాట్లాడండి ఎవరన్నా. తిట్టుకోవద్దండి, ఇదేమి పనిష్మెంట్ కాదు, ఇది ఒక సార్ ఇక్కడ చాలా హ్యాపీ మూమెంట్ ఇది. అసలు తెలియని ఎంతో మందిని ఈరోజు అంటే ఇంతమంది మా క్లాస్ లో చదువుకున్నారా, ఇది మార్నింగ్ పట్టుకోతే చెప్పండి. నిజంగానే అంటే అదిగా మీరు అంటున్నారు కదా, తిప్పుతున్నారా, అదేగా ఆనందంలో అసలు మాటలు రావాలంటే కూడా రావట్లేదు. సరే యాక్చువల్గా నేను ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేస్తున్నాను జూపాడపల్లిలో. మన ఇంటర్ వ్యక్తులంటే ఢిల్లీ పోయినప్పుడు నిజంగా ఆ టూర్ చాలా ఎంజాయ్ చేసినాం మేము. ఆ టూర్కి రావడానికి కూడా చాలా మంది వెనకన్నారు, బికాస్ ఆఫ్ రంగారెడ్డి సార్ వస్తున్నారు అని. సార్ రావట్లేదని మూమెంట్లో నేమ్స్ ఇచ్చినారు చూడండి, నిజంగా ఆ స్టేజ్ చాలా హైలైట్ అవ్వదు. సో నిజంగా మేము ట్రైన్ జర్నీలో అక్కడ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ మూమెంట్స్ నిజంగా ఒకసారి రిపీట్ చేసుకుంటూ ఉంటే నిజంగానే చాలా మంచి జ్ఞాపకాలు అవన్నీ కూడా. నిజంగా ఇంత మంచి అకేషన్ని అంటే ఇక్కడ మనం అందరం గ్యాదర్ కావడానికి ఏర్పాటు చేసిన వీళ్ళందరికీ నిజంగా మరొకసారి మన గురువులాగా వీళ్ళందరికీ కూడా నిజంగా నా హార్ట్ఫుల్గా నిజంగా వీళ్ళందరికీ శిరాభివందనమే చేస్తున్నాను. ఇంతమంది ఫ్రెండ్స్ ఒక స్టేజ్ పైన నిజంగా 25 years తర్వాత, అది కూడా ఒక 2 years 3 years బ్యాక్ ఎక్కడైనా వర్క్ చేసి వస్తేనే కొంతమందిని మర్చిపోయే వాళ్ళు ఉన్నారు ఈ రోజులో. అలాంటివి 25 yearsని ఒక గుర్తుగా పెట్టుకొని ఇంత మంచి సెలబ్రేషన్ ఏర్పాటు చేసినందుకు నిజంగా థ్యాంక్స్. సో నిజంగా టీచర్స్ ఇక్కడ చాలా మంది విన్నాను. కోర్స్ కాలేజ్ అంటేనే ప్రత్యేకత, అందులో నుంచి నిజంగానే చాలా వాల్యుబుల్ ఆయుధాలన్నీ బయటకు వచ్చినాయి. మంచి మంచి పొజిషన్లో ప్రతి ఒక్కరు సెటిల్ అయ్యారు. నిజంగా అదంతా కూడా దేవుడు మన పట్ల చూపిన కృప. ఆ డిసిప్లిన్ నిజంగా ఈరోజు సార్ వాళ్ళు చెప్పినట్టు మన పిల్లలకి ఇస్తూ భావితరాలకు మన పిల్లల్ని కూడా మనలాంటి చక్కటి పౌరులుగానే ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రసన్న మేడం బాగా మాట్లాడింది, ఇంగ్లీష్ లెక్చరర్ కాబట్టి.
విషయం ఏమంటే అంటే ఇప్పుడు మన శంకర్ సింగ్ కానీ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ అంటే మన కండిషన్ బాగాలేకపోతే మన ఫ్రెండ్స్ అందరూ అమౌంట్ నాతో సహా నా చేతనైనంత అందరం కలిసి ఒక 50,000 కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో రామ్ గారు కూడా ఉన్నాడు, అందరూ శేఖరు అందరూ ఒక్కసారి అందరం కలిసి పోయి ఆ విధంగా హెల్ప్ చేసినాము. ఒకవేళ ఎవరికైనా సరే ఇబ్బంది ఉంది అంటే హెల్త్ ఇష్యూస్ కానీ ఇంకా వేరే వేరే అంటే ఆర్థిక పరంగా మరి పూర్తి ఇబ్బంది ఉందంటే కూడా గ్రూప్ లో షేర్ చేస్తే నేను రేషన్ టీగడు అందుకే వాళ్ళు అట్లా అంటున్నారు. అందుకోసం అందరం కలిసి సహాయం చేస్తాం. ఒక్కరు ఎవరు చేయలేరు, ఎందుకంటే అది ఒకవేళ ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా చెప్పండి దయచేసి. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నటువంటి అవకాశముని ఇప్పుడు నేను ఎందుకు గుర్తు చేసిన అంటే గతంలో కూడా మనం చేసినాము, ఇది కంటిన్యూ చేయాలని చెప్పేసిన. థ్యాంక్ యూ సుధాకర్, నువ్వు ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నువ్వు చెప్పిన దానికి నేను కంటిన్యూషన్ ఒకటి చెప్తాను. గుడ్ ఐడియానో బ్యాడ్ ఐడియానో మీరు అందరు చెప్పండి. ఇప్పుడు ఎప్పుడో వచ్చినప్పుడు కంటే ఒక ఫండ్ లాగా మనమే ఎందుకు రేజ్ చేయదు అంటే మంత్లీ కమిట్మెంట్ 50, 100 ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పర్సన్ ఇండిపెండెంట్గా ఒక ఎట్లా ఒక ట్రస్ట్ లాగా ఫ్రెండ్స్ గ్రూప్ అనేది ఒకటి దాంట్లో వేసేసి ఎవరికి అవసరం ఉందో వాడికి అప్పటికప్పుడు వేయడానికి అవకాశం ఉంటుంది. రదర్ వెయిటింగ్ చేసుకొని అంటే ఆ టైంలో ఆ మూమెంట్లో ఎవరు ఎక్కడ ఉంటారు, ఏ పరిస్థితిలో ఉన్నారు మనకు తెలియదు. సో ఒక ఫండ్ అనేది మనకు ఒక మిగులు ఫండ్ ఉంటే అప్పటికప్పుడు తీసి ఇవ్వచ్చు, దాని లెక్క కరెక్ట్ చూపించుకుంటే చాలు. ఇది నా ఐడియా. ఎవరికి వాళ్ళు దీనికి కంటిన్యూషన్ మహారాజీ గారు దీనికి కంటిన్యూషన్ చేస్తాం మేము కూడా. అంటే ఇప్పుడు మనం వచ్చిన పర్పస్ కూడా అంటే ఫ్రూట్ఫుల్గా ఉండాలి, అంటే మంచిగా ఉండాలనేసి మనము అంటే ఒక 4-5 years బ్యాక్ నేను మాది మేడం సుధాకర్ రాజశేఖర రెడ్డి అందరూ కలిసి కొంచెం ఒకటి స్నేహం ఫౌండేషన్ పెట్టాము. స్నేహం ఫౌండేషన్ వేసి దాని ద్వారా కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. అంటే ఆ కోవిడ్ టైంలో కొన్ని చేసాము, మెడికల్ క్యాంప్స్, తర్వాత స్కూళ్ళల్లో వెళ్ళేసి మెడికల్ క్యాంప్స్ చేసాము. ఇలా దీన్ని కంటిన్యూ చేయలేదు, ఇప్పుడు ప్రస్తుతం చేయలేదు, ప్రస్తుతం బ్రేక్ ఇచ్చాము. కానీ మనమంతా యూనిటీగా ఉంటే ఇప్పుడు చెప్పినట్టు ఫండ్ కూడా మనం పెట్టుకోవచ్చు, దాంట్లో కరెక్ట్ అకౌంట్ ఉంటుంది, ప్లస్ మనకి TDS కూడా హెల్ప్ అవుతుంది. ఎనీ ఎమర్జెన్సీస్ ఎనీ ఫర్ అవర్ పర్పస్ ఆల్సో ఇన్ ద బ్యానర్ ఆఫ్ స్నేహం ఫౌండేషన్. ఒక స్నేహం ఫౌండేషన్ ఓపెన్ చేస్తే మనకు సంస్థ తరఫున ఉంటుంది. అది అంటే మనమే ఉంటాం, మనమే మెంబర్స్, ఎవరీ మెంబర్ ఇస్ మెంబర్. पर्पस आल्सो फ्रॉम स्नेह फंड से करेंगे. कई वो तो एक अकाउंटेबिलिटी है था, మన ప్రతిదీ ఒకటి అకౌంటబిలిటీ కూడా ఉంటుంది దాంట్లో. కాబట్టి ఆడిట్ చేస్తాము, అకౌంటబిలిటీ ఉంటుంది. అట్లా బయట సర్వీస్ చేసుకోవచ్చు, బయట ఫస్ట్ చేసే కన్నా ఫస్ట్ మన వాళ్ళకి చేసుకుందాం. మనము తప్పేముంది, ఒక ఫౌండేషన్ తరఫున అది కూడా మనదే కూడా. కాబట్టి ఫస్ట్ మన వాళ్ళకే చేద్దాము. ఇప్పుడు నాన్న చేసాము, అప్పటికి లేదు అది. తర్వాత మనం అట్లా ఆ సిచ్యువేషన్ చూసి తర్వాత మనము దాన్ని మెంబర్స్ ఆల్ యాక్టివ్ చేసి రియాక్టివ్ చేసి ఖచ్చితంగా తీసుకెళ్దాము. దాంట్లో 7 మంది ఉన్నారా, ప్రెసిడెంట్, దాని సెక్రటరీ, ఎవ్రీథింగ్ అంతా పర్ఫార్మా ప్రకారమే ఉంది. మేడం మాది మేడం ఉన్నారు, మాది మేడం ప్రెసిడెంట్. ఈ విషయం నేను అప్పట్లో కూడా గ్రూప్లో పెట్టాను, కానీ మనము ఇంత మూమెంట్ లేదు. ఇప్పుడు కలిసినా కాబట్టి మనం దీన్ని సిక్కుపోతున్నాం, దీన్ని తీసుకుపోతాం. ఓకేనా, ఇట్లా ఏదైనా ఉందా అని ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఏదైనా మనం అనుకుంటే వస్తుంది. అంటే మన కలయిక ఇప్పుడు ఈ కలిసినానికి ఒక అర్థం అంటూ ఉంటే ఇట్లా ఏదైనా ప్రోగ్రామ్ చేసాం అనుకో, దానికి మీనింగ్ఫుల్గా ఉంటుంది మనం కలిసినందుకు. యాక్చువల్గా మేము అనుకున్నాం ఏమంటే కోర్స్ కాలేజ్ ఇప్పుడు ఒక అడ్వాన్స్లో ఉంది, అంటే కూలిపోయే స్థితిలో ఉంది. దానికి ఏమన్నా మనం హెల్ప్ చేయాలనుకున్నాం, కానీ అది ఒక మిషనరీ సంస్థ అయిపోయింది. ప్లస్ ఇప్పుడు అవైలబిలిటీ లేదు, లెక్చరర్స్ లేరు. యాక్చువల్గా మనం ఉన్నప్పుడు ఎలా ఉండేది కాంపిటీషన్, కనీసం ఒక 100 మందిని జాయిన్ చేద్దామంటే ఆడ ఫ్యాకల్టీ లేదు, ప్లస్ ఫెసిలిటీస్ లేవు. సో మనకు అదే ఏదైతే మనం ఏం చేయలేం కాబట్టి మనం కాలేజీకి ఏం చేయలేము. ఇప్పుడు దాన్ని పోయి సున్నా కొట్టమంటే వస్తాం, కానీ అది కూడా వేస్ట్. అలా అయిపోయింది అన్నమాట కాలేజీ పరిస్థితి నేను చెప్పేది. సో మనం అది చేయలేం కాబట్టి ఈ రకంగా ఈ రకంగా మన కోసం మనం చేసుకుందాము, తర్వాత బయట కూడా చేసుకుందాము. కావాలంటే కొడదామంటే మన సైన్స్ బ్లాక్ అయిపోయింది, అది చాలా అడ్వాన్స్ ఉంది.
కూలి పరిస్థితిలో ఉందంట. నేను కోర్సెస్ కూడా అట్లే పరిస్థితిలో ఉంది. మొత్తం రోజుకి ఇంటర్వ్యూ లేదు హైస్కూల్లోకి. అదే అదే కాబట్టి ఇలా ఏదైనా ఉంటే ఒక ప్రోగ్రామ్ కాల్ ఇస్తాము, జస్ట్ అవైలబుల్ ఉన్న వాళ్ళు కలుగుతాము. నేను ఎప్పుడు వాట్సాప్ కలుగుతాము, వాట్సాప్లో చాటింగ్లో మీటింగ్లో ఏదో ఒకటి చేసుకుందాము. ఏమన్నా వీరన్నా ఓకేనా? ఇంకా ఎనీథింగ్ ఎల్స్ ఏమైనా చెప్తారా ఏమన్నా ప్లీజ్? సుధాకర్ 4:30కి మనం స్టార్ట్ చేద్దాం. 5-10 minutes ఆ మొమెంటో ప్రోగ్రాము అది తీసేసుకొని ఇంకా 5 minutes అది పోతే టైం షెడ్యూల్ ప్రకారం 4:30 అని. 4:30కి మనం స్టార్ అక్కడ చెప్పి 4:30కి స్టార్ట్ చేయాలంటే అది చెప్తున్నాను. 9 minutes టైం ఉంది చెప్పండి. వచ్చా మన హరి వచ్చినా అంటే మనకి ఇంకా ఇంకా మైక్ పద్దరే అప్పుడు స్కూలు కాలేజీలో కూడా తనలినాం కదా, మన ఇంట్లో పోయి చెప్పినాము. మా తల్లిదండ్రులు వచ్చినారా? ఎందుకు కదా? మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నావు? నా కొడుకు నిన్ను కొడుకు నిన్ను కొట్టామంటే చదువు రాకుంటే మన అది ఎప్పుడైతే విద్యా హక్కు చట్టం వచ్చిందో అప్పటి నుంచే విద్యా వ్యవస్థ నాశనం అవుతుంది. విద్యా వ్యవస్థ విద్యా హక్కు చట్టం వచ్చినప్పటి నుంచి పతనావస్థకు వస్తుంది. అది ఎందుకు వస్తుందంటే అప్పుడు తన్నినా కూడా మనం చెప్పినా కూడా మళ్ళీ తల్లిదండ్రి తన్నుకుంటూ వచ్చి ఇంటికాడ స్కూల్ కాడ వచ్చి నువ్వు తప్పు లేదా దాన్ని ఇక్కడ సార్ అని తల్లి ఇంటికాడ స్కూల్లో ఇచ్చి పెట్టిపోతుంది. మళ్ళీ ఇప్పుడు తల్లిదండ్రులు ఎట్లా తయారైనారంటే ఒక ఏడు వేస్తే వచ్చి బడి కాడికి వచ్చి మేమే కొట్టము అంటే నువ్వు కొట్టడం నీ ఇష్టము, మేము కొట్టం సరే. అంటే కొట్టడం అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలది కాదు, తల్లిదండ్రులది 100% తప్పు. పిల్లల్ని కాదు, పిల్లల్ని ఎట్లా మన దేవుడు కానీ దెబ్బయ్యే గురువు అని ఒకటి చెప్పలేరు. ఇప్పుడు మనం కూడా దెబ్బ వేయాలని వేయము, అది మనం ఏదో అది వస్తుంది. ఇప్పుడు చెప్పే కదా సార్ రోజు అనుకుంటా కానీ మళ్ళీ అసలు ఇప్పుడున్న వ్యవస్థలో ఎంత కంట్రోల్ అంటే అంత కంట్రోల్ చేసుకోవాలా. ఎందుకంటే దెబ్బ వేయకుండా ఉండలేం. యా టీచర్ కూడా దెబ్బ వేయకుండా ఉండలేడు. దెబ్బ వేయకుండా మాట అయినారు పిల్లలు. కానీ కొంతమంది చాలా వైలెంట్ ఉన్నట్టు అంటే ఇప్పుడు సమాజం ఎట్లా ఉందంటే ఎక్కడెక్కడ దొరుకుతారా అని కాసుకున్నారు విలేకరుల రూపంలో. అందుకే చెప్తున్నారు చిన్న డౌట్ ఎందుకంటే నేను తల్లున్నా కాబట్టి నెక్స్ట్ పిల్లలు తల్లకూడదనే నీ బాధ అంటే మైండ్ సెట్ మారుతుంది. పిల్లల్ని చాలా లేజీగా అతి గారాపం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి దెబ్బ తింటేనే శరీరానికి తట్టుకునే శక్తి వచ్చేది. అంతేగాని మరీ ఘోరంగా ఎక్కువ ఎవరు కొట్టరు, అంత శక్తి లేదు. ఇక్కడ దెబ్బ వేసుకుంటే కూడా ఒక మామూలు ఒక ఏటేసి ఎర్రగైతుందా కదా, ఎర్రగైంది ఈ పిల్లలు కొట్టావరా? మన పిల్లలు మనం కొట్టుకుంటే ఫస్ట్ మనం కొడాలా. ఎందుకంటే మన ఇంట్లో మనం చేసుకోవాలి ఫస్ట్, తర్వాత వేరే వాళ్ళది. నువ్వు నీ ఇంట్లో నువ్వు చేసుకోకుండా వేరే చేస్తే వేస్ట్. కాబట్టి మన పిల్లలైనా ఎవరి పిల్లలైనా బాగుపడాలనే కొట్టేది. కొట్టేదంటే మరి అప్పులక కాదు, అప్పులక కొడితే ఇప్పుడు అంత సీన్లు చేసే మనం మరి స్కూల్ కూడా కాదు, ఇంటర్ కాలేజీలో కిందేస్తాడు సార్. మరి ఆ కిందేస్తానా కూడా ఏం లేదు. అదే విద్యాభ్యాసం వచ్చింది ఇదల్లా ఎందులా అంటే మనం కూడా ఇప్పుడు తల్లిదండ్రులమైనాము. మన పిల్లలు చెప్పే టీచర్లు ఒక ఏడు కొట్టినా ఏ కాదు, అవసరం లేదు, దానికి రెస్పాన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. టీచర్ గా ఓ పేరెంట్ కూడా అన్నమాట.
కానీ ఇంకొక విషయము, ఇది ఇంతవరకు ఆ పిల్లలు తల్లిదండ్రులకు సంబంధించిన వాళ్ళకి ఇది ఇంకొక పాయింట్ ఏమంటే, నాకు ఇది రెండవ అవకాశం. మొన్ననే లాస్ట్ 2 years బ్యాక్ 10th క్లాస్ పూర్వ విద్యా సమ్మేళనం చేసినాం నా దగ్గరలో. కరెక్ట్ 25 years అనుభవం చేసినాం. ఇది రెండోది. ఇట్లా 2 జరగడం నాకు నా అదృష్టంలో. ఏం లింగ నాయకుడు వీడియో కాల్ చేసినా కదా, వాడు కూడా మా బ్యాచ్ నా దగ్గర ఇద్దరు ఉన్నాం. నారాయణ కాబట్టి ఇది నాకు డబుల్ అదృష్టం. మీకు సింగర్ నాకు డబుల్ రిమార్కబుల్ ఇయర్. 25. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు నెక్స్ట్ రామలక్ష్మణ్. అప్పుడు లెక్చర్స్ ఏమొద్దు, ఓన్లీ ఎక్కడన్నా బయట రిసార్ట్స్ అని అట్లా ఏదైనా హైదరాబాద్, బెంగళూరు లేకపోతే బళ్ళారి ఏంటంటే ఆడ ఎక్కడన్నా బయట అంటే ఓన్లీ ఇలాంటివి ఏముండవు ఇంకా. మేడం ఏదో గట్టి చెప్తారు. బళ్ళారంటే నేను ఫస్ట్ రీసార్ట్ ప్రిఫర్ చేయను, మా ఇంటికి రండి చేసి పెడతా అని చెప్తాను. ఇంతమంది వస్తే కష్టం చేసుకున్నాము. అప్పుడు ప్రభాస్ మహేష్ కష్టం అవుతుంది ఇంతమంది వస్తే. సరే ఎక్కడన్నా 5 సంవత్సరాలు ఉంటే వీలంటే వీళ్ళ మెంబర్స్ కలుద్దాం ఒకవేళ బయట, ఫ్యామిలీస్ కానీ సింగిల్ కానీ, అప్పుడు చాయిస్ బట్టి. ఓకేనా? లాస్ట్ ఇప్పుడు ఈవినింగ్ ఆఫ్టర్ ప్రోగ్రామ్ బస్సు 4:35 అయిపోతుంది కదా. ఈవినింగ్ 6 తర్వాత మనకు బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ ఉంది. దానికి వచ్చే వాళ్ళు చేసేదండి లేపరా ఈవినింగ్ ప్రోగ్రామ్ లేపరా చేయదు. రెండు ఒకటే పార్టీ. ప్లీజ్ వెళ్ళండి. 10 మంది అయినా కానీ ఖచ్చితంగా ఈవినింగ్ వి విల్ హ్యావ్ సమ్ పార్టీ, ఓన్లీ బాయ్స్ పార్టీ. మేడం వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళకి కూడా స్పెషల్ పార్టీ ఏమైనా ఉంటే చెప్పండి. రాత్రి చెప్పుంటే మాత్రం నాకు కర్నూలు మెడికల్ వేసింది, కేవీఎం మెడికల్ సర్టిఫికేట్ వేసి మీకు ఎవరికైనా ఏమైనా అవసరం ఉంటే మన దాంట్లో చాలా మంది గుడ్డోళ్ళే పెట్టినారు, వాళ్ళకి కంటెంట్ ఆప్షన్ సరే. నెక్స్ట్ వచ్చేసి అవి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైనా దురదలు వచ్చినాయి అనుకో మేడం దగ్గర చూపించుకోవచ్చు. నాకు ఎవరికైనా ఫ్రెండ్స్కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా సరే మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ కావచ్చు. గ్రూప్లో మన గ్రూప్లో కాంటాక్ట్ అయితే ఈ సిచ్యువేషన్ ఏందనేది సిచ్యువేషన్ బట్టి దాని ప్రకారం మనం ఏమైనా అందరం కలిసి వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలనేది కూడా అందులో నేను ఖచ్చితంగా ఫస్ట్ ఉంటాను. దానిలో ఏమాత్రం డౌట్ లేదు. సో మీరు కూడా అందరూ తలా ఒక హ్యాండ్ వేస్తే బెటర్ అని చెప్పి నా ఆలోచన. నెక్స్ట్ ఏమంటే ఫస్ట్ మీరు అందరూ రెస్పాండ్ కానీ అందరూ సైలెంట్ చూసుకుంటా అది పక్క పెట్టేసి చూసి ఫంక్షన్ లొకేషన్ ఏర్పాటు చెప్తే 40 కిలోమీటర్లు బుల్లెట్ వేసుకొని దాదాపు కరెక్ట్ 3:30కి వచ్చింది. ఫంక్షన్ లో మాత్రం ఖచ్చితంగా ఎనీ ఫంక్షన్
చిన్న పిల్లల ఫంక్షన్ నుంచి పెద్ద ముసలి ఫంక్షన్ వరకు ఫస్ట్ రామాషడికి ఆయన వస్తాడు, గ్యారంటీ వస్తాడు. అంటే ఎన్ని మంది ఉన్నా దేవానంద పెళ్లికి అప్పుడు ఈయన హైదరాబాద్ ఉన్నాడు మేడం. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ లో ఉంటాడు. మీకు చెప్పాను కదా ఏం రామాషం అండి చెప్పి కూడా చెప్పండి. ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి, ఇంకా ఏమో చెప్పండి. ఆయన హౌస్ ఓపెనింగ్ ఫంక్షన్ రాలేదు. ఇంకేమో చెప్పండి. అని ఆయన చూడలేదంట. చెప్పాను లేట్గా చూస్తారంట, లేట్గా చూస్తాడు. అప్పుడు అయిపోయింది అది. ముందే చూస్తే వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఓకే ఫ్రెండ్స్, రామ అయిపోయిందా? ఓకే, అందరికి ఈజీగా పాసిబుల్ అవుతుంది. అందుకోసం ఇప్పుడు మన ఆ స్నేహం ఫౌండేషన్ లో ఇన్ఫర్మేషన్ మన కోర్స్ గ్రూప్ లోనే పెడుతున్నాం అంతే. ఇప్పటి నుంచి రామలక్ష్మారెడ్డి అది వేరే కాస్ట్లీ ట్రీట్మెంట్ అయినా అది పర్సనల్ గా మేడం కలిసండి. మేడం కాదు, మేడం కి మన ఫ్రెండ్స్ బ్రదర్ చేసి ఇప్పుడే ఐడియా వచ్చిందంట. మేడం ఆ హెయిర్ రివీలింగ్ కోర్స్ చేస్తారంట. చేసి ఫస్ట్ మన మీదనే నెక్స్ట్ 1 year లో పట్టణ వాళ్ళంతా చుట్టుకు రావాలా. ఈ కాలేజ్ గురించి చెప్పు ఏదైనా చెప్పు. ఫ్రెండ్స్ అందరూ ఓన్లీ సక్సెస్ స్టోరీస్ అందరూ షేర్ చేసుకుంటున్నారు. స్టోరీస్ కూడా బయటకు తీసుకురండి. సారీ ప్లీజ్. స్ట్రగుల్స్ బాబు అది ఉండడం వల్ల ఎన్నో ఉపయోగాలు చూసుకోండి. ఓకే, తల నూనె రాసెడు తగులాట ఉండదు, చౌరశాలకు వెళ్ళు ధర్మలేదు. ఇట్లా పట్టుకోసి తల నూనె రాసెడు తగులాట ఉండదు, క్షౌరశాలకు వెళ్ళు కర్మ లేదు. వేళ్ళు గొంపలు గట్టు పెను బాధ తప్పును, చుండ్రు బాధలు తప్పి సుఖము కలుగు. ఇప్పుడు పెళ్ళాము గోపాల పెనుగులాడడి వేళ, చుట్టింత దొరకదు పట్టుకొనగా. అర్థము దువ్వెనలు అవసరమే లేదు, పర వనితలు వెంట పడుత కల్లా. ఖర్చు మిగులు తలకు స్నానము చేయుట సులభమగును. మనసుని గణనీయ లాభములెంచి చూడ బట్టతల కంగు వాడపో భాగ్యశాలి. కాబట్టి అది పాల్గొడతాడు. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఒక కవి బట్టతల గురించి ఒక పద్యం చెప్తూ
ఒక్కటే జీవితం స్నేహాలే ఓవరం కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓసారొస్తే పోనే పోని వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సత్తడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే మొహమాటం మనుమాటే చెరిపేసి చనువే ప్రతిమాలు బెదిరించి చొరవే వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే నవ్వింకా ఆగే నా నలుగురిలో బాధేది రాదింకా పరుగులలో నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయములో ఇదే ఇదే స్నేహం కదే ఇదే ఇదే వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సత్తడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అల్లరే అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే లే అని చిల్లుమని చల్లని పవనం ఆ వెనక్కి వెచ్చని కిరణం అందరిని తరిమేను త్వరగా రమ్మని రారమ్మని వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది Life is beautiful 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 ఆహా ఆహా అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే లే అని
గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో
బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మాటలొద్దు ఊరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో.
professional mix by DJ Akhil from the beginning. DJ Akhil from the beginning. DJ Akhil, line number 7799591764. Exclusive mix by DJ Akhil from the beginning. Song mixed by DJ Harish Amrita. హరిబాబు నీకోసం ఫ్యాన్స్ Dance on some mass. సుట్టుదాన్ని సకలి రకల సుట్టదాన్ని సేతిలకి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేనటండి దండాడదాన్ని కాదు బాబో వలసరు పైకు మీద రార బాబా నేనటండి దండాడదాన్ని కాదు బాబో వలసరు పైకు మీద రార బాబా
Special mix by DJ Akhil from the beginning. DJ Akhil from the beginning. DJ Akhil. My number 7799591764. Exclusive mix by DJ Akhil from the beginning. తండ్రి కాదు బాబు పలసరు పైకు మీద రారు బాబా నేను తండ్రి తంటాడదాన్ని కాదు బాబు పలసరు పైకు మీద రార